హలో ఆల్, వెల్కమ్ టు రావ్స్ అండ్ ఫిల్మ్స్. లూసిఫర్ 2 ఎంపురాన్ ట్రైలర్ రిలీజ్ చేశారు సడన్గా ఈరోజు పొద్దున్నే. But answer this one question. Who are you really? లూసిఫర్ 4 minutes చాలా లెంతీ ట్రైలర్ రిలీజ్ చేశారు. సో సినిమా అంతా మనకి ఒక గ్లిమ్స్ లాగా మొత్తం అన్ని సీన్స్ గ్లిమ్స్ లాగా ఇచ్చారు. సో ఎలా అనిపించింది 4 minutes? చాలా బాగా అనిపించింది. అది కంపల్సరీ మనకి ఇది ఇంటెన్సివ్ డ్రామా ఏదైతే లూసిఫర్ 1 ఉన్నదో దానికి కొనసాగింపుగానే ఇది వస్తున్నది. సర్ప్రైజ్ ఏంటంటే ఇది March 27th రిలీజ్. అంటే మనకు సినిమాలో కూడా ఆయన క్యారెక్టర్ ఎవరైతే మనకు మోహన్ లాల్ గారి క్యారెక్టర్ని ఎట్లా చూపెడతారో సేమ్ ఈ ట్రైలర్లో కూడా అలానే చూపెట్టారు. అంటే ఒక 30 minutes వరకు, అంటే 30 minutes అయింది, ఆల్మోస్ట్ 1 minute వరకు 1 minute 30 seconds కి మనకు ఆయన మొహం కనిపిస్తుంది. అప్పుడు కనిపిస్తుంది ఆయన ముఖం. అట్లా సినిమాలో కూడా అట్లా చూపెడతారు కదా. ఇదైతే నాకు అంటే సేమ్ లూసిఫర్ 1లో ఏదైతే ఆ సస్పెన్స్ను అది ఎట్లయితే ఎంగేజింగ్ చెప్పారో దీంట్లో కూడా అదే ఎంగేజింగ్ ఉండబోతున్నది అయితే ఆ ప్రామిసింగ్ అయితే కనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్సెస్ ఇందులో కొంచెం ఎక్కువ ఉన్నట్టున్నాయి. అందులో మొత్తం పొలిటికల్ డ్రామాలనే అందులో కొంచెం ఉండే. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కువ ఉండడానికి అవకాశం ఎక్కడ ఉంటుందంటే మోహన్ లాల్ ఆయన గతం ఏందో ఆయన పాస్ట్ ఏందో తెలియదు అక్కడ. ఇక్కడ పర్టికులర్ గా ఏదైనా అంటే ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఆయన పాస్ట్ లో ఏం చేశాడు అంటే గ్యాంగ్స్టర్స్ ఏంది, ఆ గ్యాంగ్స్టర్స్ వాస్, ఆ గొడవలు అసలు ఏం చేశాడు, ఆయన హిస్టరీ గురించి కూడా కొంచెం ఉంటుంది. అవునవును, ఆయన హిస్టరీ కంపల్సరీ ఒక పార్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది. అక్కడ మేబీ ఫుల్ యాక్షన్ అది ఉంటుంది, యాక్షన్ ఎపిసోడ్స్ అయితే అక్కడ ఉంటాయి. అదే పృథ్వీరాజ్ గారు కూడా ఇంటర్వ్యూలో చెప్పారు లూసిఫర్ 1 స్టోరీ ఏమైతే జరుగుతుందో దాని ముందే ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది అనేది ఈ స్టోరీ అని చెప్పారు. అది కూడా ఇది ఒరిజినల్ గా పెద్ద సిరీస్ లా తీద్దాం అనుకున్నారని చెప్పారు ఆయన. సో 3 పార్ట్లు వస్తాయి అన్నారు. సో సెకండ్ పార్ట్ కూడా కంప్లీట్ స్టోరీ కాదు కానీ ఫస్ట్ పార్ట్ లా సాటిస్ఫాక్షన్ ఇస్తుందేమో. అవును, మేబీ చూడాలి. అది 27th రిలీజ్ కాబట్టి చూడాలి. ఇక యాజ్ యూజువల్ మన మంజు వారియర్ కానీ అటువంటి థోమస్ గానీ సో అందరూ వాళ్ళ రోల్స్ వాళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళ రోల్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇట్లాగా చూడాలి. మరి ఇక్కడ ఓన్లీ ఈయన బ్యాక్ స్టోరీని చూపిస్తారా లేదంటే సరే ఎలాగైనా బ్యాక్ స్టోరీని చూపిస్తారు, తర్వాత ఫ్యూచర్లో ఏం కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది మళ్ళీ అంటే ఫస్ట్ స్టోరీలో వాళ్ళ ఫాదర్ చనిపోవడం తోటి అదంతా జరుగుతుంది కదా, ఇప్పుడు ఏం జరుగుతుంది నెక్స్ట్, దాన్ని ఈయన ఎట్లా స్టెప్ ఇన్ అవుతారు, ఎట్లా దాన్ని సాల్వ్ చేస్తారు అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నది. అంటే నెక్స్ట్ ఏం ఇష్యూ వస్తుంది అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. పృథ్వీరాజ్ రోల్ కూడా ఇంకొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ దానిలో కొంచెం సైడ్ క్యారెక్టర్ లానే ఉంటుంది, ఇందులో ఇంకా డెప్త్ వెళ్తారు. కొంచెము మనకు అంటే దాన్ని అట్లా సింబాలిక్ ఎట్లా చూపెడుతున్నారంటే ఈ ట్రైలర్ ఎండింగ్ లో ఆయన వెనకాల ఆ షార్ట్ ఉంది కదా, ఆ షార్ట్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో అదండి ట్రైలర్ రివ్యూ. లూసిఫర్ 2 ఈ మంతే వచ్చేస్తుంది March 27th. డెఫినెట్ గా థియేటర్స్ లో చూద్దాం. ఐమాక్స్ కూడా అంటున్నారు, సో అది కూడా చూడాలి. సో ఫర్ మోర్ మూవీ రిలేటెడ్ రివ్యూస్ follow రావ్స్ అండ్ ఫిల్మ్స్.